నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఏం సార్ నవ్వుతూ సూర్యోస్మి అంటున్నారు? చచ్చిపోతున్నాం ఇక్కడ. ఎండ ఎలా ఉందో చూసారా? పిచ్చెక్కిస్తుంది. దీనికి మీరు రమణుల చరిత్ర చదివినప్పుడు మే నెలలో మండుటెండల్లో రమణులు మధ్యాహ్నం ఆయన గిరి ప్రదక్షిణకు పదండి అని చెప్పేసి అని ఒక అమెరికన్ ఆయనకు కూడా శిష్యుడిని రమ్మంటారు. ఆయన ఏమో అంటే గురువుగారు రమ్మన్నారు, రమణ మహర్షి గారు రమణన్నారు కదా, రానంటే ఏం బాగుంటుందని ఆయన బయలుదేరారు. అందులోనూ రమణులు చెప్పులేసుకోవడం కానీ ఏమి ఉండవు, సన్యాసాసంలో ఉన్నారు కాబట్టి ఈయన పాదాలతో నడవలేక కొంచెం దూరం వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా గురువుగారు నా వల్ల కాదు ఇది అని చెప్పేసి అని అన్నారు. అన్న వెంటనే అప్పుడు రమణులు పైకి చూపించి ఒక్కసారి సూర్యోస్మి అని 3 సార్లు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటే గురువుగారు చెప్పారు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా సూర్యోస్మి మనస్ఫూర్తిగా సూర్యోస్మి అనే 3 సార్లు ఎప్పుడైతే ఆ నామస్మరణ చేశారో అంతటి మండుటెండలు కూడా అంటే దాని అర్థం ఏంటని అడిగాడు ఆయన. అప్పుడు అడిగింది చెప్పాడు ఆయన, అక్కడున్నది ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంది, రెండూ నేనైనప్పుడు నాకు పెద్దంత బాధ ఉండదు అని. అంటే ఆ సూర్యోస్మి అనే పదం నేను రమణుల దగ్గర నుంచి తీసుకున్నాను ఒక పలకరింపుగా. అంటే అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే ఆత్మకరతత్వం, అక్కడున్నది ఇక్కడున్నది కూడా ఒకటేగా, భౌతిక దేహాలు వేరు. అందుకని అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటంటే ఎండల గురించి మాట్లాడుతున్నారు. అంటే మనం దాన్ని విస్మరించాం, సూర్యోస్మిని విస్మరించాం. అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే అనే తత్వాన్ని మర్చిపోయి అంటే మానవత్వాన్ని మర్చిపోయాం, మృగాల్లా జీవించేస్తున్నాం, ప్రకృతిని పాడు చేసేస్తున్నాం. దానివల్లనే ఇది అంటే సహజంగా వాతావరణ స్థితి కాదు, ప్రకృతిలో వచ్చినటువంటి వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యం. ఇంత ఘోరం ఎలెనినో ఏదో వాడుతున్నారు కదా వాడు, దాని ప్రభావం. దాన్ని మరి బాగు చేయవలసిన బాధ్యత ఎవరిది? మన వల్ల మనమే కాకుండా సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి కూడా ఇబ్బంది పడుతుంది. అందుకని గురువులు, ఆశ్రమాలు, సిద్ధులు, యోగులు చెప్పేది ఎంతో కొంత దైవానికి సమయాన్ని కేటాయించి మనం చేయాల్సినటువంటి ధర్మం ఒకటి ఉంది. ఇక్కడ మీకు అంటే ఈ ఎండవేడితో బాధపడుతున్నారు మీరంటే ఏ ఉద్దేశంతో సూర్యోస్మి నవ్వుతూ అని అన్నారో నాకు తెలియదు. కానీ మనకి సంధ్యావందనంలో మంత్రాలు ఉంటాయి, ప్రోక్షణ మంత్రాలు ఏంటాయి? పవిత్రోపవిత్రోవనా, అది మన శరీరాలు ఆ పోహిష్టామయోభవ. సంధ్యావందనం మీరు చేస్తారు కదా, మీకు తెలుస్తుంది, మాకు తెలియదు కదా. మీకు అభిషేకం చేసేటప్పుడు కూడా గణపతికి మనం అభిషేకం చేసేటప్పుడు కూడా అర్చనలో పసుపు గణపతికి చేసినా కూడా ఈ మంత్రాలు వాడతారు. ఆ పోహిష్టామయోభవ తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశివ తమోరసః తస్య భాజయతే హనః ఉసతీరవ మాతరః తస్మా ఆరంగ మామవః యక్షయాయ జిన్వత ఆపోజనయాతాచనః. అంటే ఈ ఉదకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి శాంతినిస్తాయి. ఇప్పుడు ఉదకాలు లేక వర్షాలు లేక కదా బాధపడుతున్నాం. దానికి కారణం ఏంటంటే మనం ప్రకృతిని పాడు చేసాం. అద్భుతమైనటువంటి మంత్రాలు, నేను పర్జన్య సూక్తం అని చెప్పేసి అని వేదంలో కొన్ని మంత్రాలు తీసుకున్నాను. మొన్న అనపర్తి వెళ్ళినప్పుడు ఆ విపరీతమైనటువంటి వేడి తట్టుకోలేక అతి నివారణ, వేడి నివారణ అని చెప్పేసి అని ఒక సంకల్పం చెప్పుకుని ఒక కుండలో నీళ్లు పోసుకొని పసుపు దళాలు, పసుపు తులసి దళాలు, పసుపు, పచ్చకర్పూరం వేసి హోమగుండానికి ఈశాన్యంలో పెట్టి యజ్ఞం చేశాను. అది చేస్తున్నంతసేపు అద్భుతమైనటువంటి మేఘాలు చల్లగా ఆవృతం అవటం, వాతావరణం మారి కరెక్ట్గా 3 రోజులు చేశాను. ఆదివారం అద్భుతమైనటువంటి వాతావరణం, వర్షం పడింది అద్భుతంగా. గంటసేపు చిత్తకొట్టి శుభ్రంగా వాతావరణాన్ని ప్రశాంతత చేసి అంటే అడిగాను, నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి అంటే నేనే కాదు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తట్టుకోలేకపోతున్నాం. అదే మా వాళ్ళు ఏదో పొరపాటు చేసుంటారు, తప్పు చేసుంటారు, నేను ఏదో చేస్తున్నాను కదా, మా వాళ్ళందరూ చేసిన తప్పుకి నేను మీకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను కదా, ప్రతినిత్యం సంధ్యావందనం చేస్తున్నాను, ఎంతో మందితో సంధ్యావందనం చేస్తున్నాను, కొంచెం చల్లబడవా అని బతిమాలే. విన్నారు. ఇవాళ పొద్దుట కూడా సంధ్యావందనంలో కూర్చుని నాన్నగారు కొంచెం శాంతించండి, తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటే కొంచెం కాసేపు అద్భుతమైనటువంటి అంటే ఇంకా అంటే నేను ఒక్కడిని కదా అందరం చెయ్యాలి.
ఖచ్చితంగా వారి వారి బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలి. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమిటి అంటే, ఈ ఎండల తాకిడి అనేది చాలా బీభత్సంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు ఒక్కసారి ఎక్స్పోజ్ అయినంత మాత్రం చేతనే 3 to 4 hours హెడేక్ ఉంటుంది. విపరీతంగా. అసలు ఒకవేళ ఇంకా కొంతమంది ఎండల్లో పడి పని చేస్తుంటారు, మా బాబోయ్ నిజంగా వాళ్ళకి ఏంటి అసలు ఎట్లా ఇస్తున్నాడు ఓపిక, ఎలా బ్రతుకుంటారు ఇంత ఎండల్లో? అతి సుకుమారం గేది శరీరాల్లాగా ఉన్నాయి మనవి, ఇంత చిన్న 5 నిమిషాలకు కూడా. ఏంటి మరి వడదెబ్బ తగలకుండా ఉండాలి అని అంటే ప్రత్యామ్నాయం ఏమిటి? అంటే మీరు చెప్పిన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే, సూర్య ఆరాధన చేస్తూనే తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలుగా, అంటే పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏమిటి? మనకి సింహం మేషరాశి అది అధికమైనటువంటి తీవ్రతను కలిగి ఉంటాయి. ఆపోజిట్గా ఉండేటువంటి మకర రాశి చల్లగా ఉంటుంది. ప్యూర్. అక్కడ మనకి మేషం ఒకటి తీవ్రత అధికంగా ఉంటుంది, సింహం ఒకటి తీవ్రత అధికంగా, అగ్ని. అలాగే ధనస్సు కూడా అగ్ని కారకమైనటువంటి రాశుల్లో. మన మకర రాశి కుంభరాశి కూడా చల్లదనం, అంటే శని కారకత్వ ప్రభావం ఉంటుంది. మనం బయట వేడిని తట్టుకోలేనప్పుడు శనికి సంబంధించిన కారకత్వాలు, అందుకని ఏసీ వేసుకుంటాం, దానికి శని కారకత్వం చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటే ఎంతసేపు అని ఏసీ రూముల్లో ఉంటాం, ఇంకొంచెం బలహీన పడిపోతాం, మళ్ళీ బయటికి వెళ్తే దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకని ఏంటంటే లోపల ఆ తీవ్రతను తట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి అలైన్మెంట్. అంటే మా గురువుగారు వెజిటేబుల్ థెరపీని నాకు నేర్పించినటువంటి గురువుగారు చేసిన అలైన్మెంట్లో నిమ్మకాయ శనికి కారకత్వం చలవ చేస్తుంది, బెండకాయలు తాపాన్ని, డిహైడ్రేషన్ని నివారిస్తుంది. ఇప్పుడు మనం మంచిళ్ళు అయితే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది, అంటే చెమట పట్టేసి బయటికి వెళ్ళిపోయి డిహైడ్రేషన్ అయిపోతున్నాం కదా. అందుకని దాన్ని ఎదుర్కోవడానికి కోసం బెండకాయలు నీళ్ళల్లో నానబెట్టి, ఆ నీళ్ళు డెన్సిటీ ఎక్కువ కదా, అంటే ఒక 5 లీటర్ల నీళ్ళు తాగాలి ఒరిజినల్గా, కానీ అంత తాగితే తాగే అంత పొట్ట పట్టదు, ముక్తాయాసం వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే 1 లీటర్ నీళ్లు 5 లీటర్ల నీళ్లతో సమానం అయ్యే విధంగా బెండకాయలు చేసేస్తాయి. దాంట్లో నిమ్మకాయ పిండితే ఇంకా అద్భుతం. నేను చాలా అందులో కాంబినేషన్స్ చాలా కలిపి చూశాను, చాలా రకాల ప్రాక్టికల్స్ చేసాం, అద్భుతం అనమాట. చెరుకు రసంతో బెండకాయలను సోక్ చేయటం, లైట్గా పర్మెంటేషన్ అవుతుంది. నిమ్మకాయ పిండితే పుల్లగా ఉంటుంది, అందులో బెండకాయలు సోక్ అవుతాయి. మరి సోక్ చేస్తే అసలు చెరుకు రసం మామూలుగా 5 నిమిషాలు బయట పెడితే నల్లగా అయిపోతుంది కదా. అంటే బెండకాయల వల్ల ఏమో అలా కలర్ చేంజ్ అవ్వలేదు, టేస్ట్ అద్భుతం. పొద్దుటే మనం 1 లీటర్ చెరుకు రసం పోసి వడకట్టేసి పోసేసుకుని బెండకాయలు ఒక 5-6 బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అందులో వేసి కొంచెం నిమ్మకాయ పిండేసి వదిలేసి 2 hours తర్వాత శుభ్రంగా ఒక గ్లాసుడు తాగితే అద్భుతం. అంతే అంతే, బ్యూటిఫుల్. ఇది అటు వడదెబ్బలు తగలకుండా ఉండడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటికి, తప్పదు కదా, మరి తగలకుండా ఉండడానికి ఏం చేయాలి? 2 నిమ్మకాయలని జ్యూస్ చేసుకుని కూడబట్టుకెళ్ళిపోవడం కానీ, లేకపోతే తాగేసి వెళ్ళిపోవడం కానీ. మీకు అనిపించిన వెంటనే ఇమీడియట్గా సిప్, ఎందుకంటే అందులో తొక్కతో సహా ఉంటుంది కాబట్టి మీకు హై ఎనర్జీ ఉంటుంది. మీకు విటమిన్ సి పుష్కలంగా, అంటే నిమ్మకాయలో ఉంది, నిమ్మకాయ తొక్కల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే కంపల్సరీ కూడా నిమ్మకాయలను క్యారీ చేయండి. నేచర్కి అన్నీ తెలుసు, మనం ఏదో అనుకుంటాం కదా, మనమే ఇది సృష్టించేసాం అది సృష్టించేసాం అని, అన్నీ చక్కగా క్రియేట్ చేసి పెట్టాడు, పెట్టేసి ఉంచాడు అంతే కదా. కరెక్ట్గా ఎండాకాలం వస్తుందంటే తాటి ముంజలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా ఒక రేంజ్లో అమ్ముతున్నారు. ఎంత బాగుంటుందో ఐస్ యాపిల్ అని అంటుంటారు తినడానికి కూడా. అసలు కరెక్ట్గా ఎండాకాలంలోనే వస్తుంది చలవ చేయడానికి, వడదెబ్బ తగలకుండా. అదే భగవంతుడు అనేవాడు ప్రకృతిని మనకు తగ్గట్టుగా పెట్టి మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం అంతే. మన ఇన్నర్ ప్రకృతిని పాడు చేస్తున్నాం, ఎక్స్టర్నల్ అవుటర్ ప్రకృతిని కూడా మనం పాడు చేయడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అది కేవలం మన చేతులారా మన జీవితాలు నాశనం చేసుకోవడం. ఒక్కసారి కరెక్ట్గా జ్ఞానంతో ఆలోచిస్తే, అందుకని గాయత్రి చేయండి. గాయత్రిలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, అది మీకు కావలసినటువంటి విధంగా మీ చుట్టూ ఉండే వాతావరణం మార్చేస్తుంది. రైట్. అండ్ మీకు పాత్రను కూడా చూపిస్తుంది, మీరు ఎట్ట వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి, ఎవ్రీథింగ్ దిశానిర్దేశం చేస్తుంది. రైట్. ఈ తాటి ముంజలు తీసుకోవటం కూడా ఎటువంటి ఎనర్జీని ఇస్తుంది? ఇంకా అల్టిమేట్ అమ్మా, మ్యాంగోస్ ఇప్పుడు వస్తాయి, ఉష్ణం ఉష్ణేన శీతలం. ఉష్ణం ఉష్ణేన శీతలం. అది మ్యాంగో, మరి ఈ సీజన్లో వస్తే మ్యాంగో, మామిడికాయలు తింటే సెగ్గడ్డలు వస్తాయి అంటారు. సెగగడ్డ అంటే మీ బాడీలో వేస్ట్ మెటీరియల్ని బయటకు గెంటడానికి శరీరం తీసుకున్నటువంటి ఒక ధర్మం. స్కిన్లో తీసుకో, అది అక్కడ తీసుకుని బయట ఆ బ్యాడ్ని బయటకి ఎలిమినేట్ చేస్తుంది. అది కాదు, అది వేడి చేయడం వల్ల చలువ చేసి మనకి దేహశాంతిని ఇస్తుంది. అద్భుతమైనటువంటి సౌరశక్తి. మామిడికాయ, మ్యాంగో, బంగినపల్లి
ఫస్ట్ ఆకుపచ్చగా ఉన్న పండిన తర్వాత ఆ రంగు వచ్చేటువంటి ఆ రంగు వర్ణం ఏదైతే ఉందో అది హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మి. అంటే చాలామంది మంత్రాలు అటు ఇటు వల్ల వేస్తే ఏమొస్తుందంట, అటు ఇటు వల్ల వేస్తే ఒక మూర్ఖుడు మాట్లాడాడు, మంత్రం అది, మంత్రంతో జ్ఞానం ఏమీ రాదంట. దేంతో వస్తుందట జ్ఞానం? అజ్ఞానంతో వస్తుంది. అంటే వేదం గొప్పదే, వేదంలో ఉన్న మంత్రాలు చదివడం వల్ల జ్ఞానం రాదు, కానీ వేదం జ్ఞానం. ఆయన అజ్ఞానంలో ఉండి మాట్లాడాడని అర్థమవుతుంది. గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, నా బుద్ధిని వికసింప చెయ్యని ఆ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నాం. అది చేయగా చేయగా నీకే అర్థమవుతుంది. అది లేని మాటలేమన్నమాట ఇక్కడ. అంటే ఆ హిరణ్యవర్ణం అనేది వైదికంగా తీసుకుంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి. అందులోనే హిరణ్యవర్ణం అంటే ఏదైతే హిరణ్యవర్ణంలో ఉంటుందో అది చంద్రస్రజ అంటే చలువ చేస్తుంది. పసుపు రంగుగా ఉండేవి నిమ్మకాయ పసుపు పచ్చగా ఉంటుంది, దాన్ని తాగితే చంద్రాం చలువ చేస్తుంది. అద్భుతమైనటువంటి అలైన్మెంట్. డీకోడ్ చేయడం అంటే మాకు ఇప్పుడు యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మంత్రాలు ఇచ్చి వాటిని విడదీయమంటారు. విడదీసి నిగూఢంగా లోపల ఏముందో చూడాలి. రోగాలకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి శక్తి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. మిమ్మల్ని వదిలేస్తే చెప్తూనే ఉంటారు. అందుకని ఈ ఎపిసోడ్కి ఇక్కడికి చిన్న బ్రేక్ తీసుకుని ఇంకా బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చేసుకుందాం. చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. సూర్యోస్మి తల్లి.